పరిశుద్ధుడైన తండ్రి, గణుడైన గొప్ప దేవ, మీ పరిశుద్ధ నామమును బట్టి మిమ్మల్ని స్తుతించుకుంటున్నాను. గత కాలమంతా రెక్కల పదిలిపరిచి నేనే సమయం మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. నా ప్రియ సోదరులతో కూడి మీ చెవు మాటలు వింటకు నాకు ఇచ్చిన ఆయుష్ని బట్టి వందనములు, ఆరోగ్యం బట్టి వందనములు. తండ్రి విందేవా, బలహీనను కరుణించండి, నన్ను మరుగు చేయండి. అందరి హృదయంలో తీసిన ప్రభువా, ఎవరి ఆశతో ఆకలితో వచ్చినారో మీకు తెలుసు కనుక తండ్రి, మీరు మాట్లాడండి, మీ స్వరం వినిపించండి, మీ జీవపు వాక్కులు మాకు అనుగ్రహించండి. తండ్రి, బలహీనను కరుణించి నన్ను మరుగు చేయండి. వట్టివాడిగా నిష్ప్రయోజకుడిగా స్థలం నిలబడినాను ప్రభువా. కేవలం మీ మాట ప్రకారం ఇక్కడ నిలబడినాను. నేను యోగ్యుడను కాను తండ్రి. కనికరించి మీరే మీ మాటలు నాకును మాకును దయచేయము. ఇక్కడ చేయని ప్రతి ఒక్కరి మీ ఆత్మ సమృద్ధి కుమ్మరింపచేయము. ఎంతవరకు పాటలు ఎందును ప్రార్థన ఎందును మీ సైన్యం మాతో ఉంచేందుకు మీ కొందరు కొంచెం సమయం మీరు మాకు అనుగ్రహించమని క్రీస్తు వారి దివ్యనవుడు ప్రార్థన చేసి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియ సోదరులారా, మనం చదువుకునే భాగంలో నా గొర్రెలు నా స్వరమేను, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమునిచ్చుదును. ఆయన ఒక మంచి కాపరిగా ఈ లోకంలోకి వచ్చినారు. ఎందుకంటే నా జనులు త్రోవ తప్పిన గొర్రెలు. ప్రజల యొక్క తన బిడ్డల యొక్క అజ్ఞానము తనకు తెలుసు. మనుషులందరూ దారి తొలగినప్పుడు ప్రేసలరా, స్వనీతిలో ఒక మనుషుడు జీవిస్తూ దేవునికి దూరస్తున్నప్పుడు ఆ మనిషిని దేవుడు తన ఎదుగు పిలుస్తూ ఉంటారు. దేవుడు ఒక మనిషిని సంతోషంతో సమాధానంతో నింపాలని ఈ లోకంలో తన కాసులన్నీ ఇచ్చి ఈ లోకాన్ని విడిచిన తర్వాత తనతో కూర్చోబెట్టుకోవాలని దేవుని ప్రేమ. కనుకనే మనుషులందరూ రక్షింపబడి సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానంలో పెరగాలని దేవుని ఉద్దేశం. లోకములో అశాశ్వతమైన దాని కూడా ప్రయాసపడిన ఏ మనుషుడు కూడా మేలు పొందలేడు. కనుకనే ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఆయన మాట్లాడుతూ పరలోక రాజ్యము సమీపించింది, మారుమనసు పొందుడి. ఆయన ఆశలవి ప్రతి మనిషి కూడా మారుమనసు పొందవలేను. అంటే మనస్సును మార్చుకోవాలి. మారుమనసుగా ప్రేసలరా, పాత వాటిని విడిచిపెట్టి నూతనపరచబడాలి. ఎప్పుడైతే క్రీస్తులో మనం ఉండమో మన సొంత నీతిని అనుసరిస్తూ నేనేదో దేవునితో ప్రతి మనిషి కూడా తన సొంత ఇష్టం అనుసరించి దారి తొలగారు. ఎందుకంటే తండ్రి ప్రేమ తెలియక. తండ్రి ప్రేమ చాలా ఉన్నతమైంది. రెండవదిగా ఆయన దేవుడు అనేది మనం నమ్మాలి. దేవుడు ఉన్నాడు, కానీ దేవుడు అంటే ఏమిటి? శక్తిమంతుడు, సమస్తం నేర్పరిచిన వాడు. అది గ్రహించిన మనుషుడు తన కొరకు తను జీవించడు, కానీ తన్ను ప్రేమించి ఈ లోకంలో సృష్టించిన వాని కొరకు జీవించడం నేర్చుకోవాలి. అయితే మనుషుల్లో ఆకర్షణపడి దారి తొలగినప్పుడు ఆయన లోకంలోకి వచ్చి దారి తొలగినందువలన ఏమవుతుందంటే శత్రువుకు అప్పగింపబడతాం. కనుక ఆస్తులు పరిశీలన దగ్గరికి వచ్చి ప్రభుని క్రీస్తు వారు ఏమన్నారంటే, మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు అన్నారు. వారేమన్నారు? మేము మా తండ్రి అబ్రహాము, మేము అబ్రహాం సంతానం అన్నారు. అయితే మనుషులు నేను దేవుని బిడ్డను ప్రార్థన చేసుకుంటున్నాను, రక్షింపడానికి చెప్పుకుంటూ ఉంటాము, కానీ
మన క్రియలు మనసంతా కూడా శత్రు స్వభావం. కనుకనే ఒక మనిషి మారు మనసు పొందాలి. మారు మనసు పొందకుండా పరలోక రాజ్యంలో చేరలేడు. ఎందుకంటే పరలోకం పరిశుద్ధితో నింపబడింది, నీతితో నింపబడింది, ప్రేమతో నింపబడింది. ఈ మారు మనసు పొందిన మనిషిని హృదయంలో ఆత్మఫలం ఫలిస్తూ ఉంటాయి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, సాత్వికము, విశ్వాసము. అది మంచిది, చాలా సంతోషము. ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకుంటాం కాదు, వాటి ప్రకారం జీవించుదాం. దాని కొరకు ప్రాక్టీస్ చేయాలా. నేను పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి, కొడుకు నిద్రపోతూ అవుతాడా? నేను మహిమలో ఉండాలి. రాత్రి అడిగినాను నేను సంఘంలో సహోదరుల్ని, పరలోకం పోవాలని ఎంతమంది కాస్తుందంటే అందరు చేతులు ఎత్తారు. మంచిది, చాలా సంతోషము. దేవుడు కూడా చేతులు దింపండి. ఇప్పుడు చెబుతున్నాను, పరలోకంలో పోవాలి మీ అందరూ కాస్తుంది కనుక ఎంతమంది తగ్గించుకోవడానికి ఇష్టపడతారు? చేతులు ఎత్తమన్నాను. ఒక్కళ్ళు చేతులు ఎత్తలా. ఎందుకని? ఒకరికొకరు పలుక్కోరు, ఒకరినొకరు ద్వేషించుకుంటారు. ప్రేమ ఉందా? మరి క్షమాపణ కోరాలి, ఇప్పుడే క్షమాపణ కోరాలి. ఎవరు లేరు. మరి అయితే మీరెవరు ఆశలని కానీ దేవుళ్ళు లేరు. కనుకనే నేను పరలోకం వెళ్ళాలి, ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. పరలోకంలోకి వెళ్ళాలంటే యెహోవా మీ పర్వతానికి ఎక్కదగిన వారు ఎవరు? ఆ పరిశుద్ధ స్థలంలో నిలువదగిన వారు ఎవరు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టక, కపటముగా ప్రమాణము చేయక, శుద్ధ హృదయము. ఎలా ఉంది? పరిశీలన చేస్తున్నాను. నేను మీకు చెప్పటం కాదు, నేను యోచన చేశాను. ఏమనంటే కపట హృదయం అంటే ఏమిటి? హృదయంలో లోపల బయట ఒక స్వభావం ఉందా? ఏమండి, క్రీస్తు ప్రభువు ఆయన లోకంలోకి వచ్చిన తర్వాత ఈ లోకాన్ని విడిచే వరకు కూడా ప్రేమ తప్ప ఆయనలో ఇంకేమీ లేదు. క్షమించటము, ప్రేమించటము, ప్రాణం పెట్టటము, అది ఆయన నేర్చుకున్నారు. కనుక క్రీస్తు వారి స్వారూప్యం ఉందా? అదే ప్రార్థన చేస్తూ, ప్రభువా మీ స్వారూప్యానికి నన్ను పెంచండి. క్రీస్తు స్వారూప్యానికి పెరగకపోతే పరలోకంలో క్రీస్తు ప్రక్కన ఎలా కూర్చుంటావు? యేసుప్రభు వారి ప్రక్కన కూర్చోవాలంటే, కలెక్టర్ ప్రక్కన కూర్చోవాలంటే దానికి సరిపోయిన వ్యక్తి కూర్చుంటాడు. అంతేగాని ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి కూర్చుంటారు. ఇక్కడ దేవుడు ఆయన ప్రక్కన కూర్చోవాలంటే ఆయన ప్రేమమయుడు, ప్రేమించాడు, ఓర్పు, సహనము ఇవన్నీ కలిగిన వ్యక్తి. నువ్వేం నేర్చుకుంటున్నావు? క్రీస్తు స్వరూపంలోకి వెళ్తున్నావా? నీ చేత కదా, అడుగు, నేను ఇస్తాను. ఏమడుగుతావు? ప్రభువా నాకు డబ్బు కావాలి, అప్పులు తీరాలి, ఇది అడుగుతావా? ప్రభువా ఈ లోకము శాశ్వతము, నశించిపోయి నన్ను ప్రేమించి రక్షించుకున్న నా కొరకు ప్రాణం పెట్టారు. మీ ప్రక్కన కూర్చుండుకు నేను యోగ్యులను కానీ ఏ ప్రేమతో నన్ను ప్రేమించి రక్షించారో ఆ ప్రేమతో నేను ఈ లోకంలో ఉండగానే మీ స్వభావం నాకు దయచేయండి. క్రీస్తు వారికి కలిగిన మనస్సు నాకు దయచేయండి. అది నీ ప్రార్థన అంటే. ఎప్పుడైతే అలాగా అడుగుతూ ఉంటావో నీకు ఆయన మనస్సుని ఇస్తారు. అడగనంతకాలం నేను క్రైస్తవును, నేను రక్షింపబడినాను. ఎంతకాలం అయింది రక్షింపబడి? ఎంత నేర్చుకున్నావు? రోజు బడికి వెళ్తున్నాడు పిల్లాడు, ఇంటికి వచ్చావు, వాడికి ఏమీ రాదు, అల్లరి చిల్లర తిరుగుతాడు. వాడి ఫలితం ఏంటి? రోజు నువ్వు చర్చికి వచ్చినంత మాత్రం ఫలితం లేదు సహోదరుడా. విన్న వాక్య ప్రకారం నీ జీవితాన్ని దిద్దుకోవాలి. అని అంటారు, నా గొర్రెలు నా స్వరము అవి నన్ను వెంబడించును. ఏమిటి ఆయన స్వరము చెప్పగలరా? యేసుప్రభు వారు ఏమని పిలుస్తున్నాడు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నాతో రండి, నా ద్వారానే పరలోకంలో వెళ్తారు, లేకపోతే వెళ్ళరు. ఆయనలో వెళ్ళాలంటే, ఆయన మార్గంలో వెళ్ళాలంటే ఆ మార్గం ఏంటి? ఇరుకు మార్గము, శ్రమలతో నిందలతో నింపబడిన మార్గము. సోదర, శ్రమలో ఇరుకుల్లో దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుని, లేకపోతే ప్రార్థన చేయించుకుని ఆ కార్యములు జరిగిన తర్వాత దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత కార్యాల మీద ఆధారపడకూడదు. ఆయన ఏదో మేలు చేస్తాడు, డబ్బులు ఇస్తాడు, ధనికులు చేస్తాడు, అది కాదు నీకు కావాల్సింది. నేను ఎంతవరకు మర్యాద,
క్రీస్తు స్వరూపం ఎంతవరకు వచ్చింది? ఎంతవరకు వచ్చింది? నువ్వు అపవాది బిడ్డవైతే నువ్వు కోపిష్టిగా ఉంటావు. నీ మనసులో ఎప్పుడు కోపం సుఖ నివాసం చేస్తుంది, అన్నిసార్లు రాదు. హాయిగా నిద్రపోతూ ఉంటుంది, అవసరం వచ్చినప్పుడు వస్తుంది. కనుక క్రైస్తవుడు అయిన నీ జీవితంలో క్రీస్తు స్వరూపం లేకుండా పరలోకంలో ప్రభు ప్రక్కన కూర్చోలేవు. అర్థం చేసుకో. ఐగుప్తులో ఉండగా వారు శ్రమలో ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసినప్పుడు ప్రేమ కలిగిన దేవుడు అక్కడి నుంచి దిగి వచ్చినా అని చెబుతున్నాడు. వారి మొర్రని నేను విని దిగి వచ్చి వారికి కార్యాలు చేశాడు. ఐగుప్తుకు అనేకమైన శ్రమలు వచ్చినాయి, కానీ తెగుళ్ళు వచ్చినాయి, కానీ ఇశ్రాయేలు పాలైన తెగులు రాలేదు. ఈ కార్యాలన్నీ చూసినప్పుడు వారు ఐగుప్తు నుంచి బయటకు వస్తానికి ఇష్టపడినారు. సహోదరుడా, కార్యాలు బట్టి దేవుని ఎదుకు వచ్చింది, అక్కడే ఆగిపోయినావు. కార్యములు బట్టి దేవుని ఎదుకు వచ్చిన తర్వాత నువ్వు ఎంతవరకు దేవుని ఎదుగుతూ ఉన్నావు. దేవుని కార్యములు చూసినప్పుడు ఎంత మహాగణైన దేవుడు ఉన్నారు, ఎంత గొప్ప దేవుడు, నేను ఆయనతో ఉంటాను. ఆశలునయ్యా, ఏదో వస్తున్నావు వెళ్తున్నావు. అందుకనే ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి గాయములు. దేవుడు లేని వారికి, దేవుడున్న ఇంట్లో అవి ఉండవు. అసమాధానం ఉంటుందా? ప్రేసోలరా, చూడండి, జాగ్రత్తగా జీవించాలి. కుటుంబంలో ప్రేమ, క్రీస్తున్న కుటుంబంలో ప్రేమ ఉంటుంది. దేవుడు ఇష్టపడడం. నీవు నీ ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ తిరగటానికి ఇష్టపడి తిరిగి ఏం చేస్తావు? ఆత్మ తెచ్చుకుంటావు నీవు. కనుక నేను సమాధానం ఉంటుంది. కనుక క్రైస్తవుడు నీవు నిన్ను ప్రేమించిన తర్వాత కార్యం చూసి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడికి వచ్చి తెలిసిన? ఐగుప్తులోంచి ఎక్కడికి వచ్చావు? అరణ్యంలోకి వచ్చావు. అరణ్యంలోకి వచ్చిన తర్వాత ఏముంటుంది? అరణ్యంలో ఏముంటుంది? మంచి కొబ్బరికాయలు ఉంటాయి, మంచి ద్రాక్షకాయలు ఉంటాయి, అక్కడ ఉన్న చాలా మంచి ఆహారం ఉంటుంది. అది లేనే లేదు. అరణ్యంలోకి వచ్చినప్పుడు శ్రమలు నిందలు ఇవి భరించితే తప్ప నీవు దేవునితో ఉంటానికి వీళ్ళు. కనుకనే నా శిష్యులు ఎవరైనా నా శిష్యుడిగా ఉండదలిసినట్లయితే తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి.